కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. 2 కోట్ల మందితో యోగా డే, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. ఇకపై రేషన్ వ్యాప్స్ ఉండవు, షాపుల్లోనే రేషన్. కర్ణాటక కుంకి ఏనుగుల అప్పగింత కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్. ఇంటింటికి రేషన్ బియ్యం అందించడంలో టీడీపీ ప్రజలకు అన్యాయం చేస్తుందని సాయిప్రసాద్ రెడ్డి ఆగ్రహం. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక ప్రత్యేకమైన సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రలో ఒక నూతనమైన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాం. అదే 10వ ఇంటర్నేషనల్ యోగా డే. ఇది ఈ సంవత్సరం జూన్ 21వ తారీఖున ప్రపంచం మొత్తం జరుపుకునే పెద్ద ఈవెంట్. అదే సందర్భంలో భారతదేశం ప్రపంచానికి అందిస్తున్నటువంటి ఒక గిఫ్ట్ కానీ లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. దీనికి నాంది పలికినటువంటి ఎప్పటి నుంచో మనకు వారసత్వంగా యోగా వస్తుంది. కానీ దీనికి ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ గారు. యోగా ఈజ్ ఎ సైన్స్. యోగా ఈజ్ ఎ లెగసీ ఫర్ ఇండియా. అదే సమయంలో ఎన్నో వారసత్వ సంపదలకి మనం కారణమయ్యాం. హిందూ నాగరికత అతి ప్రాచీనమైన నాగరికత. అలాంటి మన దగ్గర వచ్చి ప్రపంచం మొత్తం చదువుకున్న రోజులు. రాను రాను ఇవన్నీ కూడా అనేక దాడులతో లేకుంటే వేరే వాళ్ళ పరిపాలనలు ఇవన్నీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక్కొక్క దాన్ని మళ్లీ గుర్తింపు తేవడమే కాకుండా ప్రపంచానికి దీని విలువ చాటి చెప్పించి వాళ్ళు కూడా అమలు చేసే విధంగా తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు మనం చూస్తే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2014 డిసెంబర్లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించి ప్రపంచం అంతా జరపాలని నిర్ణయం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. దాని ప్రాముఖ్యత చెప్పడం, అదే మాదిరిగా ఆ ప్రాముఖ్యత వాళ్ళు గుర్తించే విధంగా చేయడం, దానిపైన ఇదొక ఇంటర్నేషనల్ ఈవెంట్ కింద ఒకరోజు ప్రత్యేకంగా కేటాయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసే పరిస్థితికి వచ్చారు. ప్రతి సంవత్సరం ఈ యోగా 7 నుంచి 8 గంటలు ఫిక్స్డ్ టైంలో ప్రపంచంలో అన్ని దేశాల్లో, భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో జరుపుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. ఇది చాలా మనందరికి కూడా ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం. ఇది కూడా మనం చూస్తే కొద్ది మందికో, కొన్ని ప్రాంతాలకో, కొన్ని మతాలకో కాదు. హోలిస్టిక్ వెల్ బీయింగ్. ఒక మనిషి యొక్క జీవితంలో ఒక విధంగా చెప్పాలంటే ఒక మెరుగైన జీవన ప్రమాణాలకు నాంది
బెటర్ లివింగ్కి పునాది యోగా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరి జీవితాల్లో యోగా అనేది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కావాలి. ఈరోజు అందరూ టెన్షన్లో, స్ట్రెస్తో ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్లో పరిగెత్తున్నాం. టెక్నాలజీ వల్ల ఇంకా ఈ టెన్షన్ పెరుగుతూ ఉంది, స్ట్రెస్ పెరుగుతూ ఉంది, లైఫ్ మెకానికల్గా అయిపోతూ ఉంది, రిలాక్సేషన్ లేని పరిస్థితులు వస్తున్నాయి. అన్నీ ఉన్నా కూడా ఎక్కడో లోటు, ఆ లోటే ఈ స్ట్రెస్. అందుకనే ఈరోజు వీటికన్నిటికీ పరిష్కార మార్గం, హీలింగ్ ఫ్యాక్టర్ యోగా. దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో ఒక రోజేదో సింబాలిక్గా చేయడం, లేకుంటే ఫోటోల కోసం చేయడం, ఈవెంట్ కోసం చేయడం కాదు. ఇది ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చే విధంగా, వాళ్ళ జీవన శైలిలో భాగంగా ఉండేట్టుగా, అంటే ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. దీన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తున్నాయి, చాలా మంది మనం చేస్తున్నాం. అయితే అందరినీ కలిపి ఒక మంత్ లాంగ్ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. కల్మినేషన్ జూన్ 21 విశాఖపట్నం. దీనికి యోగాంధ్ర 2025. అదే సమయంలో ఈ మంత్ లాంగ్ మనం చేసే కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావడం, ప్రపంచానికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఈవెంట్ జరపాలనుకుంటున్నాం. అనేక దేశాల్లో జరుగుతుంది, దేశంలో అనేక ప్రాంతాల్లో జరుగుతుంది. కానీ ఈ ఈవెంట్ అనేది ఇంతవరకు జరిగిన అన్ని ఈవెంట్స్ కంటే ఒక రికార్డు స్థాయిలో, ప్రపంచంలో ఏమైనా రికార్డ్స్ ఉంటే అవన్నీ కూడా బ్రేక్ చేస్తూ ఒక నూతనమైన రికార్డు ఎస్టాబ్లిష్ చేసేట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి తలపెడుతున్నాం. రాష్ట్రం మొత్తం ఈ నెల రోజుల్లో ప్రిపేర్ చేసి కనీసం 2 కోట్ల మంది తక్కువ కాకుండా ఆ రోజు యోగాలో 7 నుంచి 8 గంటలకు పార్టిసిపేట్ చేయాలనేది మా సంకల్పం. దానికోసం పనిచేస్తున్నాం. ఇంకొక పక్కన కనీసం 10 లక్షల మందికి పైన యోగా సర్టిఫికేట్స్ ఇవ్వాలని, కోర్సెస్ చేయాలని. ఇది ఆన్లైన్, ఆఫ్లైన్ 2 కూడా పెడుతున్నాం. ఆన్లైన్లో కూడా ఎప్పటికప్పుడు పెట్టడం, ఆఫ్లైన్లో కూడా దీన్ని ఫిజికల్గా కూడా ఎంతమంది గురువులు ఉంటే వాళ్ళందరినీ తయారు చేసి సెన్సిటైజ్ చేసి వారి దగ్గర దీన్ని చేయడం. 21వ తారీఖున విశాఖపట్నంలో 5 లక్షల మందితో, ఇది వరల్డ్ రికార్డ్. 5 లక్షల మంది సముద్ర తీరంలో, ఏది విశాఖపట్నం రామకృష్ణ బీచ్ ఉందో అక్కడి నుంచి నేరుగా భోగాపురం, సముద్రం, ప్రజలు, ఈ 2 కూడా యూనిక్ దృశ్యంగా తయారు చేయాలనేది ఒక సంకల్పం. ఎందుకంటే అనేది ఇక్కడ జరిగితే రోడ్ల మీద, గ్రౌండ్స్ మీద జరుగుతుంది. కానీ సముద్రం పక్కన ఇలాంటి ఈవెంట్ చేయడం అనేది అరుదైన అనుభవం. అందులో 7 గంటల నుంచి 8 గంటలంటే బీచ్ నుంచి బెస్ట్ బ్రీజ్, నేచర్, ఒక బ్రహ్మాండమైనటువంటి కల్మినేషన్ అవుతుందనేది మా ఉద్దేశం. ఈరోజు దీన్ని నేను ఇంత మునుపు కూడా చాలాసార్లు మీకు చెప్పాను. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేశాం. విజన్ స్వర్ణాంధ్ర 2047. ఇందులో స్పష్టంగా పెట్టింది
హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ముందు ఆరోగ్యం ఉండాలి, అదే మాదిరిగా ఆదాయం కూడా పెంచాలి, ఆనందంగా ఉండాలి. అందుకే అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఆ కార్యక్రమాలకి ఇది ఎక్కువగా సూట్ అవుతుంది. రెండోది కూడా చూస్తే యోగా అనేది ఒక పాజిటివ్ థింకింగ్ని అలవాటు చేస్తుంది. ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్కి వచ్చినప్పుడు హెల్త్ కానీ వెల్ బీయింగ్ కానీ ఆటోమేటిక్గా బెనిఫిట్ అవుతాం. ప్రతిరోజు ప్రతి ఒక్క వ్యక్తి 1 గంట ప్రాణాయామం, ఆసనాలు, అదే సమయం మెడిటేషన్, ఈ 3 మనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఇంకా టెన్షన్ లేదు, స్ట్రెస్ లేదు, కోపం లేదు. యూ ఎంజాయ్ ది వర్క్. ఇన్ బిట్వీన్ ఎవరికైనా స్ట్రెస్ అయితే 2 నిమిషాలు మెడిటేషన్, బ్రీతింగ్, ఈ 2 ఇవన్నీ కూడా సింపుల్ ఆసనాలే. ఇట్ విల్ గివ్ యూ సో మచ్ ఆఫ్ ఎనర్జీ, ఇన్నర్ ఎనర్జీ. ప్రతి ఒక్కరిలో కూడా చాలా ఎనర్జీస్ ఉన్నాయి. అదే సమయంలో అన్నెసరిగా డ్రైన్ అవుట్ అయిపోతున్నాం. దానికి కారణాలు మనకు బెటర్ లివింగ్ ఎట్ట చేసుకోవాలని తెలియకుండా పోవడం, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో స్ట్రెస్లో ప్రతి ఒక్కరు పడిపోయి అక్కడి నుంచి ఎవరెవరు ఒక్కొక్కసారి ఈ ఎకో సిస్టంలో డిఫరెంట్ ప్లేయర్స్ వచ్చి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసేవాళ్ళు ఒకరు, లేకుంటే అరాచకాలు చేసేవాళ్ళు ఒకరు, వాళ్ళు రాయాలని మీరంతా పరిగెత్తడం, మీ కాంపిటీషన్ మీది. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో అందరం కూడా మన ఫోకస్ మిస్ అయిపోతున్నాం. కాబట్టి దీంతో చాలా వరకు ఇవన్నీ సెట్ అవుతాయి. అదే సమయంలో చాలా ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్, ఈషా సద్గురు, పతాంజలి, బాబా రామ్దేవ్, బ్రహ్మకుమారీస్ అండ్ ఇలాంటి అసోసియేషన్స్ ఆల్ ఇండియా లెవెల్లో వీరందరితో నేను చాలా సంవత్సరాలుగా అసోసియేట్ అయ్యాను. చర్చించి గతంలో ఉన్న పీడిఎస్ రైస్ పంపిణీ వ్యవస్థ ఏదైతే ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 29,000 షాపుల్లో ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలకి అందుబాటులో ఉండి సరుకులు సరఫరా చేసే వ్యవస్థని కుట్రపూరితంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రానికి అపార నష్టం కలిగిస్తూ వినియోగదారులు కూడా కనివిని ఎరగని రీతిలో ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చారు. ఈ 9,260 MDU వ్యాన్లు ఏర్పాటు చేయడానికి కోసం 1,860 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ట్రయల్ ప్రాజెక్టుగా ఇంటింటికి మేము డోర్ డెలివరీ చేస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పిన వారు ఆ ట్రయల్ ప్రాజెక్ట్ కోసం, పైలట్ ప్రాజెక్ట్ కోసం మరొక 200 కోట్ల రూపాయలు వెచ్చించారు. చివరికి అంతిమంగా వినియోగదారుడికి చెప్పుకోలేని సమస్యలు, ఇంటింటికి ఎక్కడ కూడా డోర్ డెలివరీ జరగలేదు. ప్రతి వీధికి వచ్చి అది కూడా ఆ ఆపరేటర్కి ఏ విధంగా అనుకూలంగా ఉందో ఆ సమయానికే వచ్చి ఉన్నంతసేపు ఉండి వెళ్ళిపోయే పరిస్థితి ప్రతి ఒక్కరం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మనకి ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఈ సమస్యలపైన వాళ్ళు ఎంతో ఆందోళన చెందుతూ మన దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత IVRS సర్వే టేకప్ చేసినప్పుడు ప్రతి నెల సుమారు 30% లబ్ధిదారులు మాకు రేషన్ అందలేదనే విషయం ప్రతి నెల మాకు వివరాలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ నుంచి మేము అసలు రైస్ స్మగ్లింగ్ ఏ విధంగా జరుగుతోంది,
రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేసి పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ డైవర్షన్ అనే కోణం నుంచి చూసినప్పుడు మాకు అర్థమైంది ఈ వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషించింది ఈ వ్యాన్ల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత. అంటే జవాబుదారితనం లేదు, ఒక స్పష్టత లేదు, సరుకులు తీసుకునేటి ఎవరెటు వెళ్ళిపోతున్నారో ఎవరికి తెలియని పరిస్థితి. అకౌంటబిలిటీ అనేది గతంలో ఫేర్ ప్రైస్ షాప్స్లో చాలా స్పష్టంగా ఉండేది. డైవర్షన్ జరిగినప్పుడు డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవాలంటే ఫేర్ ప్రైస్ షాప్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా డిసిప్లిన్ యాక్షన్ తీసుకుని స్థానికంగా ఉన్న ఒక రెవెన్యూ సిబ్బందికి ఆ బాధ్యతలు అప్పచెప్పేవాళ్ళం. ఇప్పుడు ఈ వ్యాన్ ఆపరేటర్లు వచ్చిన తర్వాత దాదాపు 288 కేసులు బుక్ చేశాం. వందల సంఖ్యలో క్రిమినల్ కేసెస్ ఉన్నాయి వీళ్ళపైన. వీరిని నియంత్రించే పరిస్థితి లేదు. పూర్తిగా వీళ్ళు ఆ సిండికేట్లో భాగస్వాములై రైస్ స్మగ్లింగ్ అనేది చాలా భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆ వ్యవస్థకి పూర్తి స్థాయిలో గతంలో ఏర్పాటు చేయడమే కాదు, ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి రైస్ డైవర్షన్ అనేది చాలా లోతుగా వెళ్ళిపోయిన ప్రక్రియ. ఈ 29,000 ఫేర్ ప్రైస్ షాప్స్కి బదులు 9,260 ఎండియు వ్యాన్లు ఏర్పాటు చేస్తే చాలా ప్రాంతాల్లో అసలు మేము ఈ రోజుకి కూడా అందించలేకపోతున్నాం. ఆశ్చర్యం ఏంటంటే 3వ రోజు కల్లా 93% రేషన్ మేము సప్లై చేసామని చెప్పి రిపోర్ట్లు పంపిస్తారు. సాధ్యం కాని పని. కానీ కేవలం డైవర్షన్ కోసం ఉపయోగించుకుంటూ దొంగ లెక్కలు చూపించి వీళ్ళు చేసిన అరాచకం మామూలు విషయం కాదు. దీనికి గతంలో 90% కార్పొరేషన్ల ద్వారా 10% లబ్ధిదారుల తరఫున ఆ రోజున ఐడెంటిఫై చేసి 10% బెనిఫిషరీ కడితే ఈ వ్యాన్ నిర్వహణ వాళ్ళకి అప్పచెప్పి దాదాపు నెలకి 27,000 రూపాయలు కార్పొరేషన్ నుంచి మేము వీళ్ళకి చెల్లిస్తూ వస్తున్నాం. ఈ వేకెన్సీస్ కూడా సుమారు 570 వ్యాన్లు ఈ రోజుకి కూడా మాకు దాని గురించి పూర్తి సమాచారం లేదు. ఎవరైతే పాపం ఎదురు చూస్తున్నారో రేషన్ వాళ్ళకి ఆ సమయానికి అందదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలామంది పాపం పనులకు వెళ్ళే వాళ్ళు కూడా పనులు మానేసుకుని ఫలానా రోజు వ్యాన్ వస్తుందని వాళ్ళు ఎదురు చూసుకుంటూ ఇబ్బంది పడే పరిస్థితులు చాలా క్లియర్గా అనేక సందర్భాల్లో మా దృష్టికి వచ్చినాయి. అంటే 3 ఫేర్ ప్రైస్ షాపులకి అనుగుణంగా ఒక వ్యాన్ని ఏర్పాటు చేశారు. తద్వారా డైవర్షన్ చాలా భారీ ఎత్తున జరిగింది. ఇది అనేక కోణాల నుంచి మేము దర్యాప్తు చేసి మాకు వచ్చిన రిపోర్ట్స్ మేరకు అదేవిధంగా ఈరోజున ఆర్థిక వ్యవస్థ అంటే ఇంకా మేము ఇంకొక 385 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది వీళ్ళ కాలం మొత్తం పూర్తి చేసుకుంటే. అయినా ఏమీ ఉపయోగం లేదు. వినియోగదారులకు ఏ విధమైన అడిషనల్ సర్వీస్ ఇవ్వలేకపోతున్నాం. ఫేర్ ప్రైస్ షాప్ అయితే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి రాత్రి వరకు ఓపెన్ ఉండి వినియోగదారుడు ఎప్పుడైనా వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఆ 2-3 రోజులు వెళ్ళలేకపోయినా ఖచ్చితంగా 15 రోజుల లోపే వెళ్ళగలిగేవాళ్ళు. అసలు ఎంత దురుద్దేశంతో ఈ స్కీమ్ని ప్లాన్ చేశారంటే ఎక్కడైనా మనం చూసాం ఒక వ్యాన్ కొని కేవలం 15 రోజులకే దాన్ని వినియోగించేటట్టు డిజైన్ చేశారు. నెలలో 15 రోజులు ఖాళీగా ఉండేటట్టు. ఖాళీగా ఉన్నా సరే ఆ డ్రైవర్కి ఆ ఖర్చులకి కార్పొరేషన్ నుంచి భరించేటట్టు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంటే ప్రజలు ఏ విధంగా ఒక మంచి పరిపాలన కోసం ఎదురు చూస్తారో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా వాళ్ళ స్వార్థం కోసం స్వలాభం కోసం తీసుకున్న నిర్ణయం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు క్యాబినెట్లో మేము తీసుకున్న డెసిషన్ జూన్ 1వ తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడిఎస్ రైస్ లబ్ధిదారులందరూ కూడా చేరవేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు 65 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు అదేవిధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇంటింటికి రేషన్ విషయంలో
ఈ రోజుతో కట్ అది. మళ్ళీ యథారీతిగా ఏ విధంగా ఉందో ఆ విధంగా చేస్తారేమో తెలీదు. దాదాపుగా 100 మంది రోడ్డును పడే పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఏదో ఉద్యోగాలకు ఇబ్బంది పడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళు కూడా ఇబ్బంది పడాలనే ఉద్దేశంతో వీళ్ళ ద్వారా రేషన్ ఇంటింటికి ఇచ్చే పరిస్థితి జరుగుతూ ఉన్న పరిస్థితి కూడా చూసినారు చాలామంది. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు నచ్చదు కదా. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినా అంటే దాన్ని తొలగించడానికి కూడా ఒక కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని చెప్పేసి విషయం కూడా తెలుసు. ఎందుకంటే నేను అనేది ఏమంటే ఎట్లా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా మార్చినారు, ఎవరేం అనుకోవడంలే. అదే విషయంలో ఇది కూడా ఏదో పేరు మార్చింటే అయిపోతూ ఉండేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పేదవాళ్ళు ఇబ్బంది పడరాదు, ఏదో వాళ్ళు పోయి మళ్ళా లైన్లో నిలబడి రేషన్ విషయంలో ఇబ్బంది పడరా ఉద్దేశంతో చేసిన కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు కూడా అడుగు ముందుకేసి పేరు మార్చింటే అయిపోయే పరిస్థితి తీసేసినాడు. కాబట్టి వాళ్ళంతా బాధతో వచ్చినారు ఇక్కడికి. వాళ్ళ బాధతో వచ్చినప్పుడు కూడా వాళ్ళ పరంగా నేను కూడా ఏం మాట్లాడకపోతే ఇంకా బాధపడతామని చెప్పేసి ఉద్దేశంతో నేను కూడా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఉన్న నిరుద్యోగుల్లో మళ్ళీ వీళ్ళు కలిసిపోతారు. ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా 18,000 మంది ఉన్నారు. 18,000 మంది కూడా ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేవు, నిరుద్యోగ వృత్తి అందించలేదు. దాంతోపాటు వీళ్ళకి కంటిన్యూగా నడిచేది బంద్ అయిందంటే కుటుంబాలు కూడా ఇబ్బంది పడతాయి. ఎందుకంటే నెలకి ఏదో ఇంత వస్తూ ఉంటే వాళ్ళ ఇంటికి తీసుకుపోతూ ఉంటే కుటుంబాన్ని పోషించుకుంటా ఉంటే ఈ పరిస్థితుల్లో ఈ విధంగా ఈరోజు బంద్ అయింది కాబట్టి ఇబ్బంది పడతా అని చెప్పేసి ఉద్దేశమే నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకే ఏదున్నా కూడా మార్పు అనేది వాళ్ళు ఆలోచన చేస్తాను. చంద్రబాబు నాయుడు మార్పు తీసుకొని రావాలో మళ్ళీ ఎందుకు అదే కాకుండా ఒకసారి నిరుద్యోగులు కదా అదే ఆలోచన చేస్తే బాగుండని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏమున్నా ఇంకా మనం ఏం చేయలేము, మన చేతుల్లో ఏమీ లేదు. మన ప్రభుత్వం అంటే ఏదైనా కానీ చేయగలుగుతామని మన చేతులు లేదు. కాబట్టి ఆ విషయాన్ని వాళ్ళు తెలియజేసినాను. ఎందుకంటే మా ద్వారా ఒకసారి మనం ఉన్నప్పుడే ఏర్పాటు చేసినాం కాబట్టి ఒక విషయం మాతో చెప్దామని వచ్చినారు. ఇప్పుడు వాళ్ళ బాధ ఏమంటే ఇప్పుడు ఇవన్నీ లోన్లో తీసుకున్నాను, ఈఎంఐ కట్టాలా. ఇవన్నీ కట్టాలంటే ఈ బండి నడుస్తూ ఉంటే ఈఎంఐలు కడతా ఉంది. మళ్ళీ ఈఎంఐలు కట్టాలంటే ఇప్పుడు బంద్ అయిపోతే ఎట్లా కట్టాలా, మళ్ళీ ఎక్కడికి పోవాలి వాళ్ళు అనేది వాళ్ళ బాధ. మళ్ళీ ఇంటి కుటుంబాన్ని పోషించుకోవాలా, ఈఎంఐ కట్టాలా అంటే ఆ కుటుంబాలు కొన్ని ఇబ్బంది పడతారు కదా అనేది ఉద్దేశమే. దీని నుంచి 1000 కోట్లు వస్తాయని కాదు, కానీ ఎంతో కుటుంబ పోషణ ఉన్నంతలో వాళ్ళకి సహకారం అందేది అనేది కూడా వాళ్ళ బాధ. ఆ విషయాన్నే వాళ్ళ బాధ చెప్పినారు కాబట్టి నేను కూడా వాళ్ళ ద్వారా వాళ్ళ చెప్పిన బాధకు నేను కూడా ప్రభుత్వానికి తెలియజేస్తాను. ఉండే లోకల్లో కూడా రాజకీయ నాయకులంతా కూడా సపోర్ట్ చేయాలి. దీనికి ఏదన్నా కూడా చేస్తే మంచిదని చెప్పేసి నేను తెలియజేస్తాను. ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿಗಳು ಅರಣ್ಯ ಇಲಾಖೆಯ ಶ್ರೀ PC Ray ಅವರು, my heartfelt namaskars to you all. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పర్యావరణం అటవీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ అనంతరామ్ గారికి, ప్రధాన ముఖ్య అరణ్య సంరక్షణాధికారులు శ్రీమతి మీనాక్షి నెగి ಅವರು, ప్రధాన ముఖ్య అరణ్య సంరక్షణాధికారి వన్యజీవి శ్రీ సుభాష్ మాల్కెడే IFS ಅವರೇ, అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి శ్రీ అజయ్ కుమార్ ನಾಯಕ್ గారికి IFS గారికి, ಇಲ್ಲೇ ಬೆರೆದಿರುವ ಎಲ್ಲ ಗಣ್ಯ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ನನ್ನ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರಗಳು. Namaskara Vandam. Today is not merely an event, it is an expression of ecological federalism where states are not competitors but collaborators. As a brother, as a sisterly state, and a brother, Karnataka has not only opened its resources but also its heart. అంటే కేవలం మాకు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రభుత్వం సిద్ధరామయ్య గారి ఉన్న వారి నాయకత్వంలో ఈ కర్ణాటక ప్రభుత్వం మీకు ఏనుగులు ఇవ్వడం కాదు, మాకు మీ హృదయాన్ని, మీ హృదయ కవటాలను తెరిచారు. దానికి నా సంపూర్ణ కృతజ్ఞతలు. Karnataka has not only opened its resources but also its heart. As the Deputy Chief Minister of Andhra Pradesh and the Minister of Environment and Forests, I am proud to say that you have stood with us like a truly brotherly state. Our Sahodara Rajyadante Namma Jyotiga Nintiddare. This moment marks a living chapter in our cooperation, a living bridge of trust, wildlife and freedom and wisdom.
Today we stand at a historic crossroad, not just between two states, but between vision and action. This is not a mere relocation, this is a relaying of hope, wisdom and trust. These gentle giants